హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పుచ్చకాయతోటి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో పుచ్చకాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి బయట ఐసులు తినకుండా పిల్లలు ఇంట్లోనే హైజీనిక్గా మన చేతులతో మనమే ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పుచ్చకాయని తీసుకొని సగంగా కట్ చేసుకొని ఇక్కడ 2 కప్పుల పుచ్చకాయ ముక్కల్ని ఇత్తనాలు తీసేసి వేసుకున్నాను. పుచ్చకాయ బాగా తీయగా ఉంది. అలానే 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేశాను నేను. ఇందులోకి యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్న ఈ పల్ప్లోకి కావాలంటే మీరు వడగట్టుకోండి. నేనైతే వడకట్టలేదు, నిమ్మకాయ రసం కూడా పిండలేదు. తీయగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా వచ్చిన ఈ జ్యూస్ని మొత్తాన్ని కూడా ఈ ఐస్ చేసుకునే మౌల్స్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకొని పైనుంచి మూతలు పెట్టేసుకొని గట్టిగా స్టిఫ్గా ఇలా నొక్కి పెడదాము. ఇలా నొక్కి పెట్టేసిన తర్వాత మామూలుగా కేక్ చేసేటప్పుడు ఒకసారి ట్యాప్ చేస్తాం కదా, అలా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 డే పెట్టానండి నేను. మిగతా ఐస్లేమో పిల్లలు వీడియో తినకుండానే తినేసారు. చూడండి నేను చక్కగా వచ్చినాయో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లోని పిల్లలకి హెల్తీగా ఐస్